ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్మిత, వెళ్ళమ్మా, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. మీ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో. దీనికి కాస్త ఓర్పు అనే రంగుని జతపరుచుకోండి చాలు. అప్పుడింకా అందంగా తయారవుతుంది. స్మిత, సరే ఇక నేను బయలుదేరతాను. అలాగే బాబు, సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండు. నేను కార్లో వెయిట్ చేస్తాను. అరే, ఆయన తనను తీసుకెళ్ళటం లేదేంటి? పర్వాలేదు, వెళ్ళనివ్వండి పిన్ని. చిన్నాన్న, కాస్త కారు బయటికి తీయడానికి సహాయం చేయండి. అమ్మ రేఖ, నాకు తెలుసు మీరిద్దరూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ నా మనసు చెప్తోంది ఏదో ఒకరోజు మీరిద్దరి బంధం చాలా బలపడుతుంది అని. దాన్ని ప్రపంచం మొత్తం ఉదాహరణగా చెప్పుకుంటారు. నేను ప్రయత్నిస్తానమ్మా, అలాగే జరగాలని. పిన్ని, నేను ప్రయత్నిస్తాను. నా బాధ్యతల్ని ఇంతవరకు ఎలా నిర్వర్తించానో అంతకంటే బాగా నిర్వర్తించగలిగేలా. నాకు తెలుసు రేఖ. స్మిత, నువ్వు చదువు మీదే శ్రద్ధ పెట్టు. మిగిలినవన్నీ అక్క చూసుకుంటుంది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు రేఖ. ఒక్క మాట, నేను మీతో ఒకటి చెప్పాలి. చెప్పు. మీరు డ్రైవ్ చేయండి, నేను ఆలోచిస్తాను. అయితే ముందు ఆలోచించుకో. నేను నిన్నేం మాట్లాడమని చెప్పలేదుగా. ముందో విషయం చెప్పు. నువ్వు మాటి మాటికి ఇలా ముళ్ళేస్తూ ఉంటావు కదా, అందులో ఏమైనా చిల్లర దాచుకుంటావా ఏంటి? లేదు, నా కోపాన్ని. ఏంటి? ఏం లేదు. ఏంటి ఏమీ లేదు? చున్నీలో పడిన ముడులు మీకు కనిపిస్తున్నాయి. మన బంధంలో ఉన్న చిక్కుముడులు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు. చూడు, మనం ఒక రూమ్ షేర్ చేసుకుంటున్నాం. సో నువ్వు ఈ ముళ్ళు ఎందుకు వేసుకుంటున్నావు అనే విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఇదే సరైన సమయం ఈయనకు థ్యాంక్ యూ చెప్పడానికి. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, అది నీకోసమే. నేను నీ పాత ఫోన్ని పగలగొట్టేశాను కదా, సో కొత్త ఫోన్ తీసుకొచ్చాను. చూడండి, నేను మీకు ఏం నాకు చెప్పాలనుకుంటున్నాను. తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. ఏముంది, ఇంత ఖరీదైన ఫోన్ నేను తీసుకోలేను, అండ్ ముందే నువ్వు నాకు గాజులు తెచ్చి ఇచ్చావు, అంత పెద్ద ఉపకారం చేసావు, వగైరా వగైరా. కానీ నేను అన్ని ఏర్పాట్లతోనే వచ్చాను. ₹1,00,000 ఫోన్, 77,000 రూపాయల గాజులు. టోటల్ 1,77,000. కానీ మీరు ఇది డైరీలో నేనే నీకు ఉపకారం చేయలేదు, అప్పు. దాన్ని నువ్వు ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో తీర్చేయచ్చు. ఇప్పుడంటే నీ దగ్గర జాబ్ లేదు, డబ్బులు లేవు.
అందుకే ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ప్లాన్ వేశాను నీకోసం. ఈరోజు మీరు చేసిన దానికి అందుకు నేను కేవలం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను స్పీచ్ రెడీ చేసుకోలేదు. ఒక్క మాట, అది కూడా నువ్వు. నిజానికైతే కష్టమే. సర్లే చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీరు మా అమ్మ మనసు విరిగిపోకుండా చేసినందుకు. థ్యాంక్ యూ మీరు మా అమ్మ ముందు ఏమీ బయటపడకుండా ఉన్నందుకు. అది కూడా తన అల్లుడు కూతురు బంధం సరిగ్గా లేదు అని. థ్యాంక్ యూ తన మనసులో ఒక నమ్మకాన్ని మీరు అలాగే ఉండనిచ్చినందుకు. తన కూతురు ఎన్నటికీ డీలా పడిపోదు అని. అండ్ థ్యాంక్ యూ మా నాన్నగారి ఆశీర్వాదాన్ని నాకు తిరిగి తెచ్చిచ్చినందుకు. నువ్వు ఇది చెప్తావు నేను అసలు ఊహించలేదు. కానీ ఒక్క మాటే మాట్లాడతానన్నావుగా. ఇది ఒక్క మాటకు సంబంధించి కాదు, భావానికి సంబంధించి. నా మనసులో ఏముందో అది మీకు చెప్పేశాను. అంటే ఇది వేరే విషయంలేండి. ఈ పదం అయితే ప్రపంచంలోనే చాలా బరువైన శబ్దం ఈ వరకు. ఎందుకంటే మీ నాలుగు దీని భారాన్ని అస్సలు మోయదు. నా గురించి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, కానీ తెలిసింది చాలా తక్కువే. ఆ మాట చెప్పడం నాకేమంత కష్టం కాదు. అవునా? అయితే ఆ భాగ్యం నా చివరికి ఎప్పుడూ అందలేదన్నమాట. మీరు ఇప్పుడైనా చెప్పేయొచ్చు కదా, మీకు టెస్ట్లు కూడా పెట్టినట్టుంటుంది. చెప్పండి. నా వరకు ప్రతి మాటకి ఓ విలువ ఉంటుంది. నేను ఊరికే ఏది మాట్లాడాను. అయితే దాని ధర కూడా డైరీలో రాసేయండి, నేను వడ్డీ కట్టేస్తాను. కానీ చెప్పేయండి, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్ అనండి. నాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అవసరం ఉంది. మీరు నాకు ఈ ఫోన్ ఇచ్చారు చూడండి, ఇది సారీనే కదా. నా ఫోన్ పగలగొట్టినందుకు, నేను చెప్పింది నమ్మనందుకు, నా మీద నమ్మకం ఉంచినందుకు, నేను మిసెస్ నర్మదా గారి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఆ విషయాన్ని కూడా నమ్మనందుకు. మీకు ఒక విషయం చెప్పిన మిస్టర్ సూర్యవంశీ, మీరు మంచి బిజినెస్ మ్యాన్ కాదు. అవును, మీరు సారీ చెప్పేసుంటే ఈ ₹1,00,000 ఫోన్ ఇవ్వాల్సి వచ్చేది కాదు కదా. ఏం పర్వాలేదు, అంత కష్టమేం కాదు. ఇప్పుడైనా చెప్పొచ్చు, చెప్పండి. ఈ విషయాన్ని ఇంక ఇక్కడతో ఆపేస్తే మంచిదేమో. నీకు ఫోన్ వచ్చింది, ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ప్లాన్ ఫిక్స్ అయింది, చాప్టర్ క్లోజ్. చాప్టర్ ఇప్పుడే మొదలైంది. నేను ఇన్ని థ్యాంక్ యూలు చెప్పిన తర్వాత కూడా మీరు ఒక్క సారీ చెప్పలేకపోతున్నారు. సో నాకు మీ ఫోన్ ఏం అక్కర్లేదు. ఈ ఫోన్ నాకు చాలా ఖరీదైంది. ఏంటి? చాప్టర్ క్లోజ్, యాక్షన్ స్టార్ట్.